హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా, అదే వరలక్ష్మి పండుగ అయితే వచ్చేస్తాను కదా, దానికైతే ఇప్పుడు నేను నిప్పట్లు అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1/2 కేజీ బియ్యం పిండి అండి, 1/2 కేజీ అయితే ఉంది. ఇది 1/2 కేజీ అయితే తీసుకుంటాను. ఇదైతే 1/2 కేజీ బియ్యం పిండి, దానికైతే 2 స్పూన్లు శనగపిండి అండి. ఇది 2 స్పూన్లు శనగపిండి అయితే వేస్తున్నాను. అలాగే శనగింజలు, శనగపప్పు ఇలా మిక్సీకి అయితే పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను, అంటే రెడ్ చిల్లీ పౌడర్ వంటి అని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూను. ఇదైతే ఉప్పు అయితే 2 స్పూన్ వేస్తాను. అలాగే నువ్వులు 2. ఇది మన ఆప్షనల్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నా, బాగుంటుందని. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుంటానండి. అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇవంతా వేసి బాగా మిక్స్ అయితే చేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటాను, కొంచెం నెయ్యి అయితే వేసినాను. 2 అయితే వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు నిదానంగా అయితే కొంచెం కొంచెం అయితే కలుపుకుందాం. కానీ వేడైతే ఉంది. ఇప్పుడైతే చూడండి, ఇలా అయితే వాటర్ అయితే పోసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. నేనైతే కలుపుతాను, కానీ కొంచెం వాటర్ అయినట్లయితే నాకు అనిపించింది. అందుకైతే మళ్ళీ నిప్పట్లు వస్తాయో లేదో అని చెప్పేసి అయితే ఇంకొంచెం బియ్యం పిండి అయితే వేసుకుంటా ఉన్నాను. దానికైతే పర్ఫెక్ట్గా రావాలి కదా నిప్పట్లకైతే అనేసి అయితే వేసుకున్నాను. ఇలా అయితే కలుపుకొని ఇలా అయితే ఆయిల్ అయితే ఒక కవర్ మీద అయితే రుద్దుకుంటా ఉన్నాను, తట్టు మీద అయితే పెట్టుకొని అయితే ఇప్పుడైతే ఒంట్లో అయితే తీసుకొని నిప్పట్ల షేప్లో అయితే తట్టుకుంటా ఉన్నాను. మనకి ఎలా పలసాగా కావాలంటే పలసాగా, దప్పంగా కావాలంటే దప్పంగా అయితే తట్టుకుంటాను. అది ఆప్షనల్, వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళైతే తట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజులోనే నిప్పట్లు అయితే తట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే చూడండి, పర్ఫెక్ట్గా నిప్పట్టు వచ్చేట్లయితే ఇలా అయితే తట్టుకొని ఇప్పుడైతే దాన్ని అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే అయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్లో వేసాను కదా, నా కొడుకు అయితే నిప్పట్లయితే కాల్స్తున్నాడు. అప్పటికి టైం అయితే అయిపోయింది ఓవరు. నేను పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి, నువ్వు ఇంకా నిప్పట్లు చేసుకొని ఉంటే నేను ఎప్పుడమ్మా పోయేది అంటే అయితే వాడంటా. టీ పాప చూడండి, నేను మాత్రం నిప్పట్లు చేసే కాదు, నన్ను ఇల్లేదు, వాడినే చేయమంటా ఉన్నామని అయితే అలుక్కొని అయితే కూర్చో ఉంది. ఇప్పుడే 10:30, 11 o'clock అవుతా ఉంది. నేను ఎప్పుడు చేసేది, నాకు నిద్ర వచ్చేదా, నేను కాలేజీకి పోవాలా వద్దా అని అయితే నా మీద కోపం వస్తుందంట తనకైతే. సరే అనేసి వాడైతే లేసి అయితే వెళ్ళిపోయాడు. నువ్వే చేసుకో, నేను పోయి కొనుక్కుంటాననేసి నా కొడుకైతే వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు నా కూతురు అయితే నన్ను చూపించేసి నేను వస్తా, చక్లీలు చేస్తాను, నిప్పట్లు చేస్తాను అనుకుని అయితే వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడైతే తనైతే కోపం అంతా పోయిందంట దానికి. ఇప్పుడైతే నేనే చేస్తాను అనేసి అయితే లేసి అయితే వచ్చి, గైస్ మీరే చెప్పండి, నాకు ఇస్తానని చెప్పేసి మా అన్నయ్యకి ఇస్తే నాకు కోపం వస్తుందా లేదా? అంతేకాదు, రేపు వేరే కాలేజ్ ఉంది అంటేను మా మమ్మీ ఉండు అది ఇది అంటా ఉంది. సో ఇంక మేము ఉంటామా, మేము వెళ్ళి అయితే నిప్పట్లు చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, మేము నైట్ 12:30 వరకు అయితే చేసాము. చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాను గైస్, కానీ ఎంత కష్టపడ్డామో అంతే ఇది వచ్చింది, రిజల్ట్ వచ్చింది. నిప్పట్లు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నిప్పట్లు అయితే వచ్చేసాయి మా ఇంట్లో. ఇప్పుడైతే ఒక నిప్పట్లు కూడా లేదు, అన్నీ తినేసాము, అన్నీ ఖాళీ కూడా అయిపోయాయి. అంత బాగా అయితే వచ్చాయి పర్ఫెక్ట్గా నిప్పట్లు అయితే. సూపర్గా ఉండింది. ఇదండి మా వీడియో, మీకు నచ్చితే